ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. కట్టకుండా తిరుగుతున్నారు మా ఎమ్మెల్యేలు అంతా కాన్స్టిట్యున్సీలలో. అందుకే అంటున్నా నేను మంత్రి పదవి వస్తుందా అని అడుగుతున్నాను. ఏం మంత్రి పదవి? నాకు మంత్రి పదవి ఈడకి వస్తుంది కేంద్రంలో అని అడుగుతున్నాను. కేంద్రంలో ఇప్పుడు ఏం ఎక్స్పాన్షన్ లేదు కదా తల్లి. తొందరలో మొన్న తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఇంటర్నల్ గా నేను మొదటిసారి గెలిచినటువంటి ఎంపీని కవిత గారు. నాకంటే చాలా మంది సీనియర్లు ఉన్నారు, 3 సార్లు గెలిచిన వాళ్ళు, 4 సార్లు గెలిచిన ఎఫిషియన్సీ ఎవరి దగ్గర అవుతుందో, ఎవరైతే క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా పార్టీ ఏం పని చేయమంటే ఆ పని చేస్తాను. పార్టీ పిలిచి అది ఏం చేయమంటుందో ఆ పనికి నేను కట్టుబడి ఉంటాను. రేపు పిలిచి మంత్రి పదవి ఇస్తే ఇంకా వేగంగా పనిచేస్తాం, ఇంకో పదవి ఇస్తే ఇంకా పని చేస్తాం. లేదు ఇప్పుడు ఉన్నదానికి న్యాయం చేయమంటే చేస్తాం, న్యాయమే చేస్తాం. సో డిమాండ్లు ఏమి ఉండవా రఘునందన్ రావు? ఏమీ ఉండవు, సైలెంట్ గా వర్క్ చేసుకుంటూ పని చేసుకుంటూ పోతుంటే వద్దంటే వస్తాయి కవిత గారు. పని చేయని వాళ్ళకి రావు ఏం కానీ. నేను పని నమ్ముకుని పని చేసుకుంటూ పోతూ ఉంటాను. శివుడు ఆజ్ఞ లేకపోతే చీమ గారు అది నన్ను వస్తున్న దేవుడు ఏదో రాసి పంపించి ఉంటాడు, దాని ప్రకారం నడుస్తూనే ఉంటుంది జర్నీ. ఐదర్ యూ కెన్ చేంజ్ మై లైఫ్ ఆర్ ఐ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కి సంబంధించి అవుతాయి అంటారా? ఎప్పుడుండే ఛాన్సెస్ ఉంటాయి? జూబ్లీ హిల్సే కాలేదు, జిహెచ్ఎంసీ దాకా ఎందుకు పోతారు కవిత గారు? పొద్దుగా లేచిరు ఛాయ్ తాగురు, అప్పుడే బిర్యానీ ఎట్లా తింటారు? బిర్యానీ సాయంత్రం దాకా ఎప్పుడైనా తినవచ్చు, ముందు ఛాయ్ తాగురు. జూబ్లీ హిల్స్ కానీ జూబ్లీ హిల్స్ అయినాక జిహెచ్ఎంసీ పెట్టాలనే వద్దా? ఇప్పుడు సర్పంచ్ పెట్టిండు కదా, ఎంపీటీసీ పెట్టిండు కదా, మున్సిపాలిటీ పెట్టిండు కదా, అట్లే జిహెచ్ఎంసీ పెట్టడా చూద్దాం. జూబ్లీ హిల్స్ ది ఎట్లా ఉండబోతుంది ఏమనుకుంటున్నారు మీరు? 100% భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుస్తాడు. ఎవరుంటారు? పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళు ఉంటారు. ఓకే, దెన్ వాట్ అబౌట్ ఆ 10 గారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా జాయిన్ అవ్వలేదు, అవ్వకుండా జాయిన్ పెట్టుకోవచ్చు దరఖాస్తు. ఓకే, జిఎస్టీ మీద అంత గొప్పగా మాకు సాయం చేసింది కాబట్టి నేను ఒక పేదింటి ఆడబిడ్డను నేను పోటీ చేస్తాను, మీరు వచ్చి కూడా పెట్టుకుంటే పరిశీలిస్తాం, అట్లా ఎవరైనా రావచ్చు. ఓకే, సో ఇప్పుడు 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఏమవుతుందని అనుకుంటున్నారు వాళ్ళు? ఇంకా బీఆర్ ఏం కాదు, ఏమైతే ఏం జరగదా? అది ఏమైతే తల్లి సుప్రీంకోర్టు చెప్పింది, స్పీకర్ ని నిర్ణయం తీసుకోమన్నది. 3 నెలల్లో నిర్ణయం తీసుకోండి, చర్యలు తీసుకోండి అంది. 3 నెలల్లో తీసుకోండి అని చెప్పలేదు, తీసుకుంటారని ఆశిస్తున్నాం అన్నది. చేస్తావా చేస్తావా అనలేదు సుప్రీంకోర్టు, చేస్తారని ఆశిస్తున్నా అన్నది. ఆశించడాన్ని ఇప్పుడు వాళ్ళు ఒక ఆదేశం ఇచ్చిర్రు, ఈయన పాటిస్తాడు, 3 నెలల్లో వింటాడు. ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ మారలేదనే రాసిచ్చిర్రు, దాని మీద నిర్ణయం ఇస్తాడు, అయిపోయి అంతే. వాళ్ళు ఆదేశించారు, ఈయన చించుతాడు, అంతే. ఏముంటుంది తల్లి అందులో? ఇంకంతకు మించి ఏం జరగదు. నాకున్న పరిజ్ఞానం మేరకు అంతకంటే ఎక్కువ ఏమవుతుంది కవిత? సరే, ఇప్పుడు మనం ధర్మస్థల ఇప్పుడు వాళ్ళు ఇష్యూస్ చెప్పినారు కదా, ఎమ్మెల్యేస్ అంతా రాసిన రాతపూర్వకమైన సమాధానంలో మేము పార్టీ మారలేదు, మేము ముఖ్యమంత్రి గారిని పనుల కోసం అని పోయి కలిస్తే ఆయన జాతీయ జెండా ఉన్నటువంటి 3 రంగులు కప్పిండు, అది కాంగ్రెస్ కండువ కాదు, అలా చేయి గుర్తు లేదు అన్నాడు, అయిపోయాయి. ఇదే 2 పంచాయతీ, ఇంకేం పడైంది? సో ఆన్సర్ బానే ఉందా? సఫిషియంట్ గానే ఉంది అంటే తెలుగు గల వకీళ్ళు రాసిచ్చారు దానికి సమాధానం. గట్లా ఉండాలి కదా తెలుగు గల వకీళ్ళు కూడా. అంటేనే తెలుగు గలవాడు కదా, క్లయింట్ కాపాడుకున్నట్టు వకీలు కదా, కలిసి వచ్చేట్టుగా ఉన్నది వాళ్ళకి. అంటే అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ పార్టీ కండువా, జాతీయ జెండా ఉన్న కండువా 2 దాదాపు ఒకే రకంగా ఉంటాయి కాబట్టి అది వాళ్ళు డిఫెన్స్ తీసుకోవడానికి కలిసి వచ్చినట్టు కనబడ్డది. ఇప్పుడు అలా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు అని ఒక ఎమ్మెల్యే ఉన్నారు, గద్వాల ఎమ్మెల్యే గారు, మీకు గుర్తుండాలి. ఆయన ఒకసారి ఒక పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ పెట్టిండు, గుర్తుందా కవిత గారు? ఏమని పెట్టిండు? కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఫ్లెక్సీలో నా బొమ్మ పెడుతుర్రని ఆయన ఎఫ్ఐఆర్ చేయించిండు. అంటే దాని అర్థం ఏంది కవిత గారు? ఏం చెప్పు, నాకు తెలియక అడుగుతున్నా. కాంగ్రెస్ వాళ్ళ ఫ్లెక్సీలో ఈయన ఉన్నాడు అంటే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఫ్లెక్సీలలో నా బొమ్మ పెట్టుకున్నారు, తప్పుగా నా బొమ్మను పెట్టి ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ చేయించి వచ్చిండు. ఆయన కాంగ్రెస్ లో ఉంటే కేసు ఎందుకు రిజిస్టర్ చేపిస్తాడు? సో అంటే ఆయన బీఆర్ఎస్ అని మీరు అంటున్నారు? నేను అంటలేను తల్లి, ఆయన చెప్పింది చెప్తా ఉన్నా, నాకేం అవసరం, నేను ఆయన వకీల్ కాదు, నాకు సంబంధం లేదు. సో ఇప్పుడు మనం ధర్మస్థల గురించి మాట్లాడుకుంటే, ధర్మస్థలలో ఏం జరిగిందని అనుకుంటున్నారు? ఎందుకని అంత మాస్ బరియల్ అనేది దేశవ్యాప్తంగా ఒక నెగటివ్ ప్రోపగండా అయింది? మన పక్కన ఉన్నటువంటి పొరుగు దేశాలను మీరు గమనిస్తూ ఉన్నారు, లెఫ్ట్ వింగ్కి సంబంధించినటువంటి మేధావులన్నీ కలిసి దేశాలను అస్థిరం చేసి, చిన్న భిన్నం చేసి, పార్లమెంట్లను తగలబెట్టించి, ప్రైమ్ మినిస్టర్లు ఇళ్ళని తగలబెట్టించి, అంత నానా న్యూసెన్స్ ఎవరు చేస్తూ ఉన్నారంటే ఈ విచ్చలవిడితనానికి అలవాటు పడ్డటువంటి లెఫ్ట్ వింగ్కి అనుబంధంగా పనిచేసేటువంటి వ్యక్తులు, ద సోకాల్డ్ మేధావులు. ఎవడో పైసలు ఇస్తే వీడు ఆ మేత తిని ఏమంటారు, ఆవు గడ్డి తిని పెండబెట్టినట్టు చేసేటువంటి మూర్ఖులు వీళ్ళంతా. ఆ దేశంలో ఉండి ఆ దేశాన్ని పతనాలు కోరుకుంటున్నారు. శ్రీలంకలో 3 ఏళ్ల కింద అదే అవుతుంది, 2 ఏళ్ల కింద బంగ్లాదేశ్లో అవుతుంది, 4 రోజుల కింద పక్క నుండి ఇంకో దేశంలో జరుగుతుంది. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ఎందుకు జరుగుతున్నాయి? ఎవరి వల్ల జరుగుతున్నాయి? ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి ఉంటుంది, ఎలక్షన్లకి ఓటుకి మీకు నచ్చని నాయకుడు ఉంటే ఎలక్షన్లో దించడానికి ఒక అవకాశం ఉంటుంది. ఏంది పంచాయతీలన్నీ?
ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ ఒకసారి ఆలోచించరు మీరు, దయచేసి ఆలోచిస్తే ప్రజలకు అర్థమవుతుంది. హిందూ మతం మీద బురద జల్లేందుకు జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలు కాకుండా ధర్మస్థలంలో ఏం జరుగుతుంది? కేరళ ఎంపీ వైపు ఏళ్ళు ఎందుకు పోతా ఉన్నాయి? ఎవరా కేరళ ఎంపీ? ఆయనకి ధర్మస్థలకి ఏం సంబంధం? ఆయన ఏ మతం మీద దాడి చేస్తూ ఉన్నాడు? ఆయన ఏ మతాన్ని పాటిస్తూ ఉన్నాడు? ఒకసారి ఆలోచించరు దయచేసి. సో అది మ్యాటర్ కోర్టులో సబ్జుడీస్ అయినప్పుడు ఇప్పుడు నేను ఎందుకంటే ఎక్కువ మాట్లాడలేను కాబట్టి కవిత గారు, నిజం కొద్ది రోజులు ఆగు, ఆలస్యంగానైనా బయటకు వస్తుంది. నేపాల్లో జరిగిన తర్వాత వరుసగా 3 కంట్రీస్లో అయింది, అవి కూడా మన నైబర్ కంట్రీస్ అయిన తర్వాత మన దగ్గర కూడా అలాంటి రివోల్ట్ అనేది వస్తుంది అనేటువంటి విశ్లేషణలు ఎందుకు వినిపిస్తున్నాయి? మీరు యూత్ బయటికి రండి, జెన్జీ మీరు యాక్టివ్గా ఉండండి అనేటువంటి నినాదాలు కూడా సోషల్ మీడియాలో ఎందుకు కనిపిస్తున్నాయి? ఎందుకంటే నేను చెప్పిన పైత్యం ఎక్కువ కనబడతాయి, మేత ఎక్కువైంది కాబట్టి కనబడుతున్నాయి. పక్క దేశాలకి వెళ్ళి వీళ్ళకి జీతం ఇచ్చేటో డబుల్ జీతం ఇస్తుంది కాబట్టి మాట్లాడుతున్నారు అంతే, అంతకంటే ఎక్కువ ఉంటుంది. వీళ్ళతో అయ్యేది ఏంది అంటున్నా, వీళ్ళతో ఏం కాదు గుర్తుపెట్టుకోరు. ఈ దేశానికి ఒక సంస్కృతి ఉంది, ఈ దేశంలో ఉన్న యువతకు ఒక ఆలోచన ఉంది. పక్క దేశాలలో జరుగుతున్నటువంటి సంఘటనలను చూసి అట్లాంటి సంఘటన జరగకుండా ఈ దేశాన్ని ఎట్లా కాపాడాలో ఈ దేశంలో ఉన్న యువతకు తెలుసు. కాబట్టి పట్టుమని 10 మంది పేమెంట్ తీసుకునేటువంటి పేమెంట్ ఆర్టిస్టుల కోసం ఈ దేశ యువత ఏదో చేస్తారని అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం. సో ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో ఎప్పుడు అధికారంలోకి వస్తుంది అనుకో? వచ్చే ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు వస్తాయి. ఇమ్మీడియట్గా దానికి తగ్గట్టుగా కంప్లీట్ సమాయత్తమైందా? ప్రజలు ఓట్లేసి ఒక పార్టీని అధికారంలోకి తేవాలని నిర్ణయించుకున్న తర్వాత కవిత గారు 1983లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఏముండే కవిత గారు? అప్పుడు ఏముండే తల్లి చెప్పు? 9 నెలల్లో పార్టీ పెట్టి అధికారంలోకి తీసుకొచ్చారు. భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్. సిద్ధాంతం కోసం, కమిట్మెంట్ కోసం అనేక మంది కార్యకర్తలు చచ్చిపోతూ సంవత్సరాల తరబడి నుంచి ఎత్తిన జెండా కోసం కొట్లాడుతున్నటువంటి కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. దీనికి సన్నద్ధం ఏముంది కవిత గారు? ప్రజలు ఓట్లు వేయాలనుకోవాలి. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన చూసారు, 5 ఏళ్ళు ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ 5 ఏళ్ళ కాంగ్రెస్ పాలన చూస్తారు. ఇక అప్పుడు ఎవరికి ఓటు వేయాలనుకుంటారు ప్రజలు? ఇద్దరిని చూసిన తర్వాత క్వైట్ న్యాచురల్గా థర్డ్ ఆప్షన్ మేమే కనబడతాం, మాకే ఓట్లేస్తారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నేను చర్చ మొదలుపెట్టినప్పుడు అర్ధగంట తిట్టిన వాళ్ళని, అన్నకి చెల్లెకి లేదు, బావకి మరదలకి లేదు, తండ్రికి బిడ్డ మీద కంట్రోల్ లేదు, గాళ్ళకి ఎందుకు ఓటేస్తారు కవిత గారు? కాకుండా జనాలు మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు, పూజలు చేస్తున్నారు, దేవాలయాల దగ్గర కూడా వాళ్లే కనిపిస్తున్నారు అనేది ఇదంతా ఆర్టిఫిషియల్ మూవ్మెంట్ని పైసలు ఇచ్చి నడిపిస్తారు అని చెప్తా ఉన్నాను. 100% ఆర్టిఫిషియల్ మూవ్మెంట్. వచ్చే ఎన్నికల వరకు టీఆర్ఎస్ ఏమవుతుంది, ఎట్లుంటుంది అనేది ఒకసారి చూద్దాం. కొద్దిగా వెయిట్ అండ్ సీ. ఇంకా 3 ఏళ్ళు ఉంది కాబట్టి ఓపిక ఉండండి కవిత గారు, ఎందుకు తొందరపడి. సో పార్టీని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోంది, హస్తగతం చేసుకునే కుట్ర. మాకేం అవసరం? తనన్న మాటలు చెప్తున్నారు, కవిత అన్న మాటలు. కవితను అడుగురు సమాధానం. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారు, పార్టీని హస్తగతం చేసుకోవాలనే కుట్ర జరుగుతోంది చెప్పింది కదా కవిత. హస్తగతం చేసుకోవాలనుకుంటున్నా ఉంటుంది. హస్తం పార్టీలో అడుగురా ప్రశ్న, నన్ను కాదు అడగాల్సి. సో ఇంటర్నల్ గా జరగదా అది? బయట నుంచి అవుతుంది ఎక్స్టర్నల్ గా? ఇంటర్నల్ గా ఏముంటుంది కాబట్టి పార్టీ వాళ్ళు ఉన్న ముగ్గురు అనుకున్న తర్వాత 4 బెనిఫిట్ అవుతుంది. గట్లా పిట్టపోరు ఏదో పిల్లి తీర్చింది అన్నట్టు ఉంటుంది పంచాయతీ. ఇప్పుడు వాళ్ళ పంచాయతీ అంతా గట్లే ఉంటుంది. ఇప్పుడు కవిత అనేటువంటి ఎపిసోడ్ వచ్చిన తర్వాత ఏం జరిగిందని జర్నలిస్ట్ మిత్రుడు కృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు, జనం చెప్పారు. కవితను సస్పెండ్ చేస్తారా చేయరా ఏమనుకున్నారు మీరంటే అది ఊహించిందే అన్నారు. 90% ప్రజలు చెప్పారు. కవిత ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా బయటకు పోతే ఉండదంటే 46% మంది ఉంటుంది అని చెప్పారు. ఇక 46% మంది ఉంటుందంటే 1% ఓట్లతోటి పార్టీలు గెలిచి ఓడిపోయి జరిగే ఈ దేశం లోపల కవిత గారు 46% మంది జనం మీద ఇంపాక్ట్ ఉంటుంది కవిత మీద తీసుకున్న నిర్ణయం అంటే టీఆర్ఎస్ ఎక్కడ ఉంటుంది ఒకసారి ఆలోచించి. కాకుంటే 3 ఏళ్ల కాలం ఉంది కదా, ఇప్పుడు ఆ ఇంపాక్ట్ ఉంది అనిపిస్తుందేమో. 3 ఏళ్లలో అదే కంటిన్యూ అవుతుంది అంటారా? 3 ఏళ్లలో ఈ పార్టీ 3 ముక్కలు కాదని ఎవరు మీరు గ్యారంటీ ఇస్తారా? ఇలా చెల్లెపోయింది రేపు బాగోడని గ్యారంటీ ఇస్తారా? రేపు గౌరవనీయులు సంతోష్రావు గారు బయటకు వరని గ్యారంటీ ఇస్తారా? అంతా శ్రీమంతులే అయ్యారు కదా, అందరి దగ్గర 1000 కోట్లు అయిపోయినాయి కదా. ఎవరైనా బయటకోవచ్చు, ఎవరైనా కొత్త పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చు, ఏముంటుంది. సో ఇప్పుడు మళ్ళీ బీజేపీ వచ్చే పరిస్థితులు ఉన్నాయంటారా? మీరు చెప్పినట్టుగా అప్పుడు ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడు 9 నెలల్లోనే అధికారంలోకి అంటే అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉందా? అంతకంటే ఎక్కువ ఘోరమైన పరిస్థితి ఉంది. ప్రజలు కాంగ్రెస్ని అంతకంటే ఎక్కువ ద్వేషిస్తారు, టీఆర్ఎస్ పట్ల అంతకంటే ఎక్కువ కోపంగా ఉన్నారు ప్రజలు. భారతీయ జనతా పార్టీ ఒకటి ఆల్టర్నేట్ కనబడుతుంది, ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తారు. యూనిటీ ఉందా బీజేపీలో? మరి దానికోసం సమిష్టిగా పోరాడడానికి కృషి చేయడానికి ఉంది, కలిసికట్టుగా ఉంది. 100% ఉంది తల్లి. అందరం కలిసే ఉన్నాం, కలిసి కట్టుకునే ఉన్నాం, కలిసి కొట్లాడతాం, కలిసే అధికారంలోకి. కాకపోతే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా మాట్లాడుతున్నారు, ఎవరికి వాళ్ళు సెపరేట్ గా. కవిత మా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తే రఘునందన్ రావు సమాధానం చెప్తారు కానీ రాజేందర్ గారు బండి సంజయ్ గారు ఎట్లా చెప్తారు తల్లి? దీన్ని కూడా ఇండివిజువల్ గా మాట్లాడుతారు. మీరు రేపు బండి సంజయ్ గారు ఇంటర్వ్యూ చేయరు, ఆయన కూడా మాట్లాడతాడు. అరవింద్ గారు ఇంటర్వ్యూలు చేయడం వేరు, పబ్లిక్ గా మీడియా ముందు మాట్లాడడం వేరు ఉంటది. కార్యకర్తల సమావేశాల్లో రోజు ఏం మాట్లాడతారు? కార్యకర్తల సమావేశం అంతటి జరుగుతున్నాయి దేశంలో, అందరు ఎంపీలు పనిచేస్తారు. ఒక్కసారి నా 3 రోజులు వెనక పోయి చూడరాదు, 3 రోజుల నుంచి నేనేం పని చేసినా కనబడుతుంది కదా తల్లి.
ఎందుకంటే ఊరికి అనుమానం పెట్టుకొని ఇబ్బంది పెడతావు మనసులో. చూడు అట్లే ప్రతి ఎంపీకి ఒక ఫేస్బుక్ పేజ్ ఉంది, చూడు ఒకసారి ఎవరెవరు ఎక్కడ పనిచేస్తారు, ఏం మాట్లాడుతారో తెలుస్తుంది కదా. అందరం పనిచేస్తున్నాం, నియోజకవర్గాల్లో పనిచేస్తున్నాం, రాష్ట్ర నాయకత్వం బలంగా ఉంది, కేంద్ర నాయకత్వం బలంగా ఉంది, పార్టీ అధికారంలోకి వస్తుంది. సో యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఎన్ని లెక్కల్లో చెప్పమంటే ఎట్లా చెప్తారు, ఎన్ని వస్తాయి అని అంటారు మీరు? అధికారంలో రావడానికి ఎన్ని సీట్లు కావాలో అన్ని వస్తాయి. చాలా మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయితే సరిపోతుంది అంటారా? సరిపోదు. ఇప్పుడు కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి? 63 వచ్చినట్టున్నాయి కదా, సరిపోతలేవా? అంతే మరి. అంతేనా? అంటే 63 కాదు, రేపు 119 ఉంటాయా, 153 అవుతాయా, 175 అవుతాయా? చాలా కాలంలో చాలా మార్పులు వస్తాయి తల్లి. 3 ఏళ్లలో 1 నేషన్ 1 ఎలక్షన్ వస్తుంది, మహిళా రిజర్వేషన్ 33% వస్తుంది, స్టేట్ అసెంబ్లీలో ఉన్న సీట్లు రీఆర్గనైజ్ అవుతాయి, దాంతోపాటు ఎస్సీ ఎస్టీల సీట్లు రీఆర్గనైజ్ అవుతాయి, భారత పార్లమెంట్లో సీట్లు పెరుగుతాయి, జనగణన పూర్తి అయిన తర్వాత రీఆర్గనైజేషన్ కమిటీస్ వస్తాయి. ఇన్ని పెట్టుకొని రేపు ఏమవుతుందో తెలియనప్పుడు 3 ఏళ్ల తర్వాత ఏమవుతుందో ఇప్పుడు ఎట్లా ఉంచుతాం కవిత గారు? అందులో 42% రిజర్వేషన్తో పాటుగా ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ కూడా మళ్ళీ బీసీ కులగణన చేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి ఎప్పుడో చేసిన కులగణన ఏమైంది కవిత గారు? అది ఎప్పుడో 10 ఏళ్ల కింద చేశారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు శాస్త్రీయంగా చేయాలి అనేది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా ఉంటుంది. కాంగ్రెస్ ఈ దేశంలో బీసీలకు ఏ రోజు కూడా న్యాయం చేయలేదు. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి గౌరవనీయులు రాధాకృష్ణన్ గారు భారతదేశానికి మొట్టమొదటి ఓబీసీ ఉపరాష్ట్రపతి. అంటే మీరు అర్థం చేసుకోరు కాంగ్రెస్ సంస్కారం ఏందో. 55 ఏళ్ళు ఈ దేశాన్ని పాలించి ఒక ఉపరాష్ట్రపతిని ఒక ఓబీసీ క్యాండిడేట్ని చేయలేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు 42% రిజర్వేషన్ ఏడిస్తారు కవిత గారు. వాళ్ళ గురించి ఏదో బాగా పట్టుకొని తనలాడుతూ ఉన్నారు మీరు. మీ క్యాండిడేటే దిక్కులేడు. ఎవరికి ఇచ్చారు ఉపరాష్ట్రపతి క్యాండిడేట్? సుదర్శన్ రెడ్డి గారు ఓసీకి ఇచ్చారు. ఎందుకు బీసీకి ఎందుకు వెళ్ళలేదు మరి? రేవంత్ రెడ్డి పొద్దులు అయితే బీసీ ఢిల్లీ దాకా వచ్చి ధర్నా చేసినావు కదా, నీకు మోకా వచ్చింది కదా, నువ్వు ఎందుకు అమలు చేయలేదు? 42% కాదు, ఒక సీటు ఓబీసీ ఈ దేశంలో ఇయ్యాలటి దాకా ఎవరు చేయలేదు. మేము చేస్తున్నామని ఒక ఓబీసీ క్యాండిడేట్ని ఎందుకు పెట్టలేదు? పోనీ మీ హైకమాండ్ పెట్టలేదు, మరి మేము ఒక ఓబీసీ క్యాండిడేట్ని పెట్టినాం. కొంతమంది బీసీ ఎంపీలు మాకు ఓటేసారు, మీకెందుకు కడుపునొస్తుంది? ఓటు చోరీ ఏంది? ఓటు చోరీ ఏంది కవిత గారు? దానికి విప్పు ఉండదు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు విప్పు ఉండదు. విప్పు లేనప్పుడు ఏం పోయినా తనకి ఇష్టం ఉన్నట్టు ఓటేసుకుంటాడు. నువ్వు క్రాస్ ఓటింగ్ అయింది అనేది దాంట్లో క్రాస్ అయింది, ఓటింగ్ అయింది, నాకు అర్థం కాదు. మీరు ఎంపీ కవిత గారు, మీరు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి గౌరవ ప్రజాప్రతినిధి. మీరు ఎవరు కోటేయాలో ఇంకొకరు చెప్తారా? ఇంకొందరు దారుణంగా సిగ్గు లేకుండా మాట్లాడుతారు, 20 కోట్లకు ఎంపీలు పోయినరని, అమ్ముడు పోయి ఓటేసిరని. కొంచెం అన్నం తిన్నట్టు మాట్లాడి నేర్చుకోవాలి వాళ్ళు. ఎంపీలు 20 కోట్లు తీసుకొని ఓటేసిరా? ఇంత సంస్కారహీనంగా మాట్లాడతారా? నీ పార్టీ బీఫామ్ మీద గెలిచిన నువ్వు కంట్రోల్ చేసుకోవడం చేతగాక, నీ దగ్గర పనిచేసే నీ ఎంప్లాయీని నువ్వు కంట్రోల్ చేసుకోలేక మమ్మల్ని అంటే ఎట్లా కవిత గారు? మీ ఐటీఎంలో పనిచేసేవాడు పక్క ఛానల్లోనికి మీ సమాచారం ఇస్తుంటే అది మీ చేతగానితనం అవుతుంది, కానీ మాది ఎట్లయితుంది? అది ఎట్లయితే చెప్పుర్రి. సో ట్రూ. సో ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారి గురించి అమిత్ షా చేసినటువంటి ఆ వ్యాఖ్యలు మీరు విన్న తర్వాత ఏమనిపించింది? సో సల్వాజుడు మాట్లాడినంటే ఉన్నట్టు మాట్లాడతాడు కదా, అబద్ధం ఎందుకుంటుంది? 10 ఏళ్ల తర్వాత ఎందుకు ఇప్పుడు ఎందుకు మాట్లాడినరు? నువ్వు స్క్రీన్ మీదకి వచ్చినావు కాబట్టి మాట్లాడుతున్నావు, ఇవాళ నువ్వు రాజకీయాలకు వస్తున్నావు కాబట్టి మాట్లాడుతున్నావు. రాజకీయాలకు రాకపోతే నీ గురించి ఎందుకు మాట్లాడతాం? మాకు ఏమవసరం? రిటైర్డ్ అయిన ఒక జడ్జి గురించి మాట్లాడాల్సిన అవసరం భారత హోంమంత్రికి ఏముంటుంది? నువ్వు రాజకీయాలకు వస్తున్నావు కాబట్టి వచ్చిన క్యాండిడేట్ పలానాడు అని చెప్తున్నాం, తప్పేముంది? నువ్వు బయటికి రాని సేపు మేము మాట్లాడినావా మీ గురించి? కాకపోతే ఆపరేషన్ కగార్ మేము స్టార్ట్ చేస్తున్నప్పుడైనా అప్పుడైనా మాట్లాడాల్సి ఉండే, అప్పుడు కూడా మాట్లాడకుండా మేము ఎప్పుడు మాట్లాడాలో నిర్ణయించేందుకు మీరెవరు కవిత గారు? మేము ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం మాది. ఏది ఎప్పుడు మాట్లాడాలో ఈ దేశ హోంమంత్రికి ప్రధానమంత్రికి మీడియా డిక్టేట్ చేస్తుందా? ఇంత అన్యాయం ఉంటుందా? మీడియా డిక్టేట్ చేయడం కాదు, కాకపోతే ఆపరేషన్ మాట్లాడితే మంచోళ్ళ మీరు ఆపరేషన్ కగార్ మేము స్టార్ట్ చేసాము మార్చి 20. ఆపరేషన్ కగార్ మార్చి 2026 వరకు ఈ దేశంలో నక్సలైట్లు ఏరేసేందుకు మొదలుపెట్టిన ఆపరేషన్. అవును. దాంట్లో ఎల్లయ్య పేరు మల్లయ్య పేరు ఎందుకు మాట్లాడాలి? మీ పేరు తీసి మిమ్మల్ని ఎందుకు ఇచ్చేయాలి? మేము ఏం అవసరం మాకు? రిటైర్డ్ అయ్యారు, అయిపోయింది, మీ కార్యక్రమం అయిపోయింది. ఇక మీ గురించి ఎందుకు మాట్లాడాలి? మీరు మళ్ళీ కొత్త బట్టలు వేసుకొని వచ్చారు కాబట్టి మీ గురించి మాట్లాడాల్సి వస్తుంది. సందర్భం లేకుండా మాట్లాడితే జనం ఏమంటారు? సమయం సందర్భం ఉన్నప్పుడు మాట్లాడాలి, సందర్భం లేనప్పుడు ఇంట్లో పడుకొని గురించి మాట్లాడడం ఎందుకు మాట్లాడతారు? అది సంస్కారం కాదు అది. సో మళ్ళీ దాన్ని రివోక్ చేయడం, రివైవ్ చేయడం అట్లాంటిది ఏదైనా ఆ ఇచ్చిన తీర్పునో అవసరం లేదు. ఇప్పుడు ఇంకా 10 సంవత్సరాల తర్వాత ఏం చేయాలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, చేసుకుంటూ పోతా ఉంది. ఇంకా దాన్ని చేసేదే ఉంటుంది ఇంకా. సో ఆపరేషన్ కగార్ విల్ కంటిన్యూ, అట్లాగనే అవుతుంది, డౌట్ ఎందుకు దాంట్లో? ఈ దేశ హోంమంత్రి ఒకసారి ఒక మాట చెప్తే బరాబర్ జరిగి తీరుతుంది. సో మేము రఘునందన్ రావు గారిని నెక్స్ట్ ఎట్లా చూడొచ్చు? ఇట్లా చూస్తారు. కాలు కొంచెం గుడుతున్నావు, అప్పుడు కొంచెం మంచిగా నడుస్తాం అంతే. యాక్టివ్ అవుతారు, ఇంకా మోర్ యాక్టివ్. ఆపరేషన్ చేయించుకొని కొంచెం ఇబ్బందిలో ఉన్నాను కాబట్టి కొంచెం గుంటుతూ మెల్లగా నడుస్తా ఉన్నాను.
అప్పటికి ఇంకా బాగా యాక్టివ్ కనబడతారు. సో మెదక్ నుంచేనా అప్పుడు కూడా? అరే తల్లి 3 సంవత్సరాలు ఉంది ఓకే, చాలా కాలం ఉంది కాబట్టి ఇప్పుడు రిజర్వేషన్ మాట్లాడుకోవద్దు. వచ్చి రేపు లేడీస్కి వచ్చింది అనుకో తల్లి, రఘునందనరావు పోటీ చేస్తా అంటే టికెట్ ఇస్తుందా పార్టీ? ఇవ్వరు. కాన్స్టిట్యున్సీస్ రీఆర్గనైజ్ చేసి రేపు అది ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వ్ అయింది అనుకోరి, నాకు పోటీ చేసే అవకాశం ఉంటుందా? అందుకని తొందరపడకూరి, వెయిట్, సమయం వచ్చేదాకా వెయిట్ చేయండి. ఇప్పుడు కులగణన భారత ప్రభుత్వం స్టార్ట్ చేసింది, జనగణన కూడా స్టార్ట్ చేసింది, కులగణన స్టార్ట్ చేసింది. ఇవన్నీ అయిపోయినాక 2017లో రీఆర్గనైజేషన్ కమిటీ వస్తుంది. వీటన్నింటికంటే ముందు ఆల్రెడీ పాస్ అయినటువంటి 33% మహిళా రిజర్వేషన్ ఉంది. ఇవన్నీ చేయాలా వద్దా కవిత గారు? చేస్తున్నప్పుడు ఏ సీట్ ఎటు పోతుంది, ఏ సీట్ ఏ రిజర్వేషన్లకు వస్తుంది తెలియకుండా ఎందుకు తొందరపడు? నేను అనేది అది అంతే. అంతేగాని మిమ్మల్ని ఏదో డిస్కరేజ్ చేయాలనో ఇంకోటి చేయాలనో No, 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 నేనేం డిస్కరేజ్ అవ్వట్లేదు. కాకపోతే యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ మన దగ్గర తెలంగాణలో కూడా రాబోతుంది. 100% మాదే అధికారం. అండ్ 4th టైం కూడా మోదీ వస్తారా మళ్ళీ? 100% వస్తారు. మోదీయే ఉంటారా ఉంటారు. అప్పుడు కూడా? ప్రజలు కోరుకున్న తర్వాత ఆయన ఉండకపోతే మీరు ఉంటారా, నేను ఉంటానా? ప్రజలు ఆయన్ని కోరుకుంటున్నప్పుడు ఆయనే ఉంటాడు ఈ దేశ ప్రధానిగా. సో 4th టైం కూడా అక్కడ ఎన్డీఏ వస్తుంది, బీజేపీ వస్తుంది, ఎన్డీఏ కూడా వస్తుంది. ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ అన్ ఎన్డీఏ ఓన్లీ, ఎన్డీఏనే వస్తుంది.